చేయునుగాక. ఆమేన్. కృపలో మన భద్రము చేయబడుదుము గాక. కృప నింపును గాక. ఆమేన్. ఆమేన్. ఉన్నతుడా సర్వాధికారి యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. అవును నాయన, నీ కృప లేక లోకము విలవిలలాడుతుంది. ఎంత కృప కలిగిన వాడు. నీ కృప అభాగ్యులము అయోగ్యులమైన మాకు కుమ్మరిస్తూ ఉన్నావు. కృప వెంబడి కృపనిస్తూ ఉన్నావు. ఎంత కృపామయుడు నాయన. ఆ కృపలో మమ్ములను దాస్తూ ఉన్నావు నాయన. ఇదిగో ఈ సమయములో అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాడు నన్ను నీ శిలువ చాటున మరుగు చేసుకొని నీ వాక్యమును నోటిని బోరగా చేసి మాట్లాడండి. నీ వాక్యం అందించిన నీ దాసుని నాయన బలపరుస్తున్నారు. దినదినము స్వస్థత కలుగ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. నీ పరిచర్యను నాయన అనేకులకు ఇది భాగ్యమని ఎంచి ప్రకటిస్తూ ఉండగా కృపను తోడుగా ఉంచుతున్నారు నాయన. అదే రీతిగా నాయన విని గ్రహించు మనస్సును మాకందరికీ దయచేసి నిరాకడకు సిద్ధము చేయమని, ఈ దినము జరగబోయే కూటమిలో నీవే సహాయం చేయమని, దిన దీవెనతోనూ నింపమని, ప్రయాణ సఫలం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దైవజనమ, నేను చిన్న ప్రశ్నలు, నాకొచ్చిన ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. మీరును కనిపెట్టండి. అందరము కలిసి సమాధానాన్ని వెతుకుదాం. ప్రకటన 13:3-5 వచనాలను ఒక్కసారి ధ్యానించండి. దాని తలలలో ఆ, ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. చూడండి, అయితే ఒక్క మాట ఇక్కడ 1 by 1. దాని తలలు 7 తలలు అని. 7 తలలు అంటే ఈ తల మాత్రము కాదని, 7 దేశాలు లేక 7 రాజ్యాలకు అది సాదృశ్యపరిచారని తెలుసుకున్నాం. ఆ 7 రాజ్యాలు దేవుని పరిశుద్ధులైన ఇజ్రాయేలుకు వ్యతిరేకమైనవని, అనేక శ్రమలు కలుగ చేసిన రాజ్యాలని, 7 రాజ్యాలలో ఒక రాజ్యమునకు తలలలో అన్నప్పుడు ఒక రాజ్యమునకు గాయమైందని తెలుసుకున్నాం. ఆ తలలలో ఒక తలకు అన్నప్పుడు ఆ రాజ్యాలలో ఒక రాజ్యము గాయపడిందని తెలుసుకున్నాము. ఆ రాజ్యము పేరేమిటి? రోమ రోమా సామ్రాజ్యం. ఇది యేసుక్రీస్తు కాలములో ఉన్నది. రోమా 2 కొమ్ములు కలిగినటువంటిది. ఒక కొమ్ము తూర్పు రోమ, దానికి పిలాతు అధికారి. ఇంకొక కొమ్ము పశ్చిమ రోమ, దానికి హేరోదు అధికారి. మరి దానికి గాయం ఎలా అయింది? ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభు మరణం. ఎవరేం మాట్లాడలు, ఒక్కరే చెబుతున్నారు. ఏముందండి, పోతా పోతా ఉంటే రాయి తగిలిన గాయం అయింది కదా అంటారా? రోమా సామ్రాజ్యానికి గాయమైంది అంటున్నాడు. దేనితో గాయం చేశాడో తెలుసా? యెహెజ్కేలు 21:5 చూడండి. యెహోవానైన నేను
నా ఖడ్గము మరలా వరలో పడకుండా నా దాన్ని ఖడ్గమును తిరిగి మరి వరలో పెట్టుకోకుండా దాన్ని దూసి ఉన్నానని దానిని దూసి ఉన్నాను. జనులందరూ తెలుసుకొందురు. మనమంతా తెలుసుకుంటాం. ప్రియ దైవజనమా, యెషయా 27:1 చూడండి, మరింత విపులంగా తెలియచేస్తున్నాడు. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తన ఖడ్గమును పట్టుకొనును. ఖడ్గమును ఆ, పట్టుకొనును. తీవ్ర సర్పమైన ఇక్కడ చూడండి, మకరమును తీవ్ర సర్పమైన మకరము అంటున్నాడు. మకరము అంటే మొసలి. అసలు దాన్ని ఇంకొకసారి వంకర సర్పం అంటున్నాడు. మకరమును ఆయన దండించును. ఆయన దండించును. ఎప్పుడు దండించబోతున్నాడు, లేక ఎప్పుడు దండించాడు? సిలువలో దండించాడు. ఎప్పుడు ఒకరే చెప్పకూడదు, మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. ప్రియ దైవజనమా, మనము గమనించినప్పుడు ప్రభువే ఒక మాటను భూమి మీదకి వచ్చాక చక్కని మాట అంటున్నాడు. ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుందట? నెమ్మది. అమ్మా, తీర్పు ఇంకా యోహాను 12:31 చూడండి. ఇవన్నీ క్రోడీకరించి చదువుదాం మళ్ళీ. యోహాను ఇప్పుడు 12. లోకమునకు తీర్పు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. అద్దుకో. ఎప్పుడంటే ఒక తీర్పు జరిగిపోయింది. ఆయన తన ఖడ్గమును దూచి ఉన్నాడు. వంకర సర్పమును ఆయన బ్రద్దలుగా కొట్టి ఉన్నాడు. శిరస్సును తెగనరుకుడా లేక చితకగొట్టుట జరిగించాడు. అది కలువరి శిలువ యాగం. మొదటి తీర్పు అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు ఆ తీర్పును బట్టి విమర్శ మాత్రం ఉంది, లేక దానికి రెండవ తీర్పు అని పేరు. ఇంకా తీర్పు జరగలేదు అని పొరపాటునైనా ఆలోచన చెయ్యవద్దు. ఇప్పుడు లోకమునకు తీర్పు జరిగింది. ఇప్పుడు ఇక పాపము చేశావు అంటే, పాపమును మానలేదు అంటే, ఒకవేళ పశ్చాత్తాప పడలేదు అంటే, అదే సమయములో నీవు కానీ నేను కానీ అదే పాపములో ఉండి చనిపోతే ఇక పరలోకం అనే స్వాస్థ్యము నీకు దొరకదు. ఎందుకంటే పాపులకు నిత్య నరకము, నీకు నీతిమంతులకు నిత్య జీవము ఆ కలువరి యాగము ద్వారా రెండుగా చీల్చివేశాడు. లోకమునకు తన ఖడ్గమును పంపాడు. ఆ ఖడ్గము ఏమై ఉన్నది? దేవుని మాట ఎఫెసీ 6వ అధ్యాయములు అంటున్నాడు, వాక్యమును ఖడ్గము. ఖడ్గమనే ఆత్మ ఖడ్గము. వాక్యానికి ఉన్న పేరు ఆత్మ ఖడ్గము. ఈ వాక్యమును ఆత్మ ఖడ్గము ఏమై ఉంది? దూసి. ఇదే కాదు, ఇక్కడ 2 అర్థాలు వస్తాయి, జాగ్రత్త. ఈ బైబిల్ ఎవరిది చెప్పండి? మీది. దేవుందా కాదా? మీది. ముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఈ బైబిల్ ఎవరిది? దేవుందా నాదా? మీదే చెప్పుకున్నారు కనుక మీదే. దేవుంది అంటున్నారు, కొందరు నాది అంటున్నారు. మీ దగ్గర ఉంటే మిగతా మీది, వాళ్ళేమో, మా దగ్గర ఉంటే ఇప్పుడు మిగతా వాళ్ళేమో
అన్మ్యూట్లోకి వెళ్ళిపోయి నాకెందుకు వచ్చింది తిప్పాలనుకుంటున్నారా తెలివి కల్లోళ్ళంతా? ఈ బైబిల్ నాది, నాదే కాదు, మీరు కొనుక్కున్న బైబిళ్ళు కూడా మీరు కొనుక్కున్నారు. అవి మీవి కానీ కానీ ఇందులో ఉన్న మాటలు మాత్రము దేవునివి. అందుకని అందుకని ప్రకటన 19:13లో ఈ ఖడ్గానికి వాక్యం అన్నవాడు ఆ వాక్యానికి మరొక పేరు చూపిస్తూ ఉన్నాడు, మన ప్రియుడైన యేసు క్రీస్తు. దేవుని వాక్యం అన్న నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. చూడండి, రక్తములో ముంచబడిన ముంచబడిన రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నాడట. కొనియుండెను. దేవుని మరియు వాక్యము అను వాక్యము పేరు ఆయనకు ఆయనకు పెట్టబడి పెట్టబడి ఉన్నది. ఉన్నది. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నేను ఖడ్గమును దూసి ఉన్నాను, అది వరలో తిరిగి పెట్టను, మీ కొరకే దూసి ఉన్నాను. ఆ ఖడ్గమును తీసి రెండుగా కలువరి శిలువ యాగమందు ప్రపంచాన్ని విభజించాను, దేవాలయపు తెరను రెండుగా చీల్చి వేశాను. ఆ తెర గురించి ఇప్పుడు అడగబాకండి, మనం ప్రత్యక్ష గుడార అమరికల్లో గమనిస్తాం. ఇప్పుడు ఆ యొక్క ఖడ్గము ఎవరు అంటే నా వాక్యమే. నా వాక్యము అంటే నా ప్రియుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు సమయాలు కూడా మరియ తన బిడ్డను తీసుకొని వచ్చినప్పుడు నీ కడుపులో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ ఖడ్గము రెండు విభాలుగా చీల్చివేసింది. ఇది హెబ్రీ 4:12లో చక్కని మాటగా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము. ఎందుకనగా దేవుని వాక్యము ఇందాకన్నాడు సజీవమై యెషయాలో, బలమైనది, బాహువు కలిగినది, గొప్పదైన ఖడ్గమది. ఇప్పుడు ఆ బాహువు బలము కలిగిన శక్తి కలిగిన ఆ ఖడ్గాన్ని గురించి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు ఎక్కడ దాకపోతే చూడండి, హృదయం నరముల మూలుగలలోనికి వెళుతూ హృదయము యొక్క తలంపులను కూడా ఆలోచనలను శోధించుతున్నది. ఆలోచనలను శోధించున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఈ ఖడ్గమును నీవు ఉపయోగించుకుంటున్నావో, నీ ఆలోచనలలోనికి చేర్చుకుంటున్నావో, అక్కడ అంతటితో ఆగదట. నీ క్రియలను శుద్ధి చేస్తుంది, నీ నడతను బాగు చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన రక్తము అప్పుడు నీలోనికి వెళ్తుంది. బైబిల్ ఎత్తి కింద పెట్టుకుంటే కాదు, అక్కడున్న ఆ మాటలు ఇదిగో చూడండి. చాలా మందికి తెలియదు, దీన్ని పట్టుకుని అంత జాగ్రత్తగా పెట్టుకుంటే కొట్టననేది. ఇది పుస్తకమే, ఇది పుస్తకమే. కానీ ఈ పుస్తకములో ఉన్న ఆ మాటలు మాత్రము దేవునివి. అయ్యి అక్కడ ఉండటానికి లేదు, ఆ ఖడ్గము నీలోనికి రావాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు వాటిని నెమరవేయాలి, వాక్యమును పట్టుకోవాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న మీ ముందేస్తాను, అది కలిగిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సంవత్సరానికి సుమారు 50 ఉంటాయి కదా వారాలు, నెలకి 4 లేక 5. 4 వారాలు. అలాగే ఇక మనకైతే వారానికి 7 రోజులు. అంటే ప్రతిరోజు దైవజనులు నిగూఢమైన సత్యాలు అనేకులు వివరిస్తున్నారు. అన్నగారు వాళ్ళందరూ చక్కగా వివరిస్తున్నారే. మీరు ఎన్ని భుజించారు? ఒక 20 వాక్యాలు నేను పెద్దగా అడగను. ఎన్నేళ్ళు పెట్టి? సుమారు 5 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే 1000 వాక్యాలు సుమారు
మినిమం నీకు అందుంటాయి, ఇక్కడికి చేరుంటాయి. ఇవి నిలిచింది ఎంతమందికి? ఇవన్నీ ఒక 20 వాక్యాలు కళ్ళు మూసుకొని చెబుతామన్న మాట ఇవన్నీ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఒకసారి? నేను తర్వాత వాళ్ళని లెక్క అడుగుతాను. అమ్మ ఇప్పుడు హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా కళ్ళు తెరిచాను. ఒక 20 నేను కళ్ళు మూసుకొని అప్పచెప్పగలను. దైవజనుడు చెప్పింది అంటే అర్థం ఏంటో తెలుసా? నేను దానిని బోధించాను. ఎవాపరేట్ అయ్యేవి కాదు నేను అడుగుతుంది. విన్నామండి, అబ్బాబ్బాబ్బా ఏం విన్నామండి, ఏం చెప్పారండి? ఉత్సాహంగా సంతోషభరితంగా చెప్పేవాళ్ళు చెబుతున్నారు. ఆత్మ వాళ్ళకి అందిస్తున్నాడు, వాళ్ళు ఆత్మీయంగా చెబుతున్నారు. ప్రతిరోజు విన్న వాళ్ళు భద్రపరుచుకుంటున్నారా? ఇది ప్రశ్న. 20 వాక్యాలు అయ్యగారే, బ్రదర్ గారు, 20 ఏంటండి, 25 వాక్యాలు కళ్ళు మూసుకొని నేను చెబుతాను, రాసుకొని చెప్పటం కాదు. నీ హృదయంలో ఉందన్న వాళ్ళే చెప్పండి. కళ్ళు తెరిచాను. అదేంటి హల్లెలూయా. అంటే ఏమవుతుందో తెలుసా? పక్షులు వాటిని తీసుకొని పోతాయి. అందుకని అంటున్నాడు, విందురని నేను ఎవరికి చెప్పుదును? ఈ ఖడ్గము ఎక్కడుండాలి? లోపల ఉండాలి. ఉండంత వాడి అయిన ఖడ్గం, రక్తల వాడిగలిగినది, నీలో ఉన్న శాపాన్ని పాపాన్ని చీల్చివేసి నిన్ను వైపు నిలిపి నిత్య జీవములోనికి ప్రాణాత్మ దేహములను విభజిస్తూ నీలో ఉన్న ప్రతి పాప అపరాధ దోష రోగ వ్యాధి అనేకమైన లోకంలో ఉన్న వాటిని తెంచి పారేసి అది నీలో ఉన్నప్పుడు నిన్ను సజీవునిగా మార్చుతూ ఉన్నదట. ఆ వాక్యమనబడిన యేసు రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీవు వాటిని భద్రం చేసుకో, నీ కవిలలో నీవు వాటిని భద్రం చేసుకో, హృదయం అనే కవిలలో. అప్పుడు ఆయన నిన్ను తన కవిలలో భద్రపరచువాడై ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నది కలువరి శిలువ మీదే. కానీ ఆ ఖడ్గముతోటి సాతాను యొక్క శిరస్సుని నీవు కొట్టాలి. నాకు దైవజనులు కూడా ఇదే మాటను ఉపయోగించి చక్కగా నీవు కొట్టాలి. ఖడ్గము నీ చేతికి ఇచ్చాడు, నువ్వు చిత్తగొడుతున్నావా? పానీ లేనట్టు దూతున్నావా? అంటే వాడు ఈ యొక్క శిరస్సు అన్నప్పుడు తల, తల అంటే పెద్ద, వాడు లోక సంబంధమైన పెద్ద, లోక ఆలోచనలు, లోక పరిస్థితులు, లోకానుసారమైన తలంపులు, వాటిని నీ హృదయాంతరంగాలలో చితకగొట్టాలి. చితగొట్టకుండా ఏ గాలి కట్టుబడతా, ఇటు గాలి వస్తే తుఫాను వస్తుంది కదా, అలలు వస్తాయి కదా, అటగొట్టిది ఇటగొట్టి పడుతూ లేస్తూ ఉన్నప్పుడు, ఇట పడేటప్పుడు ఇటులో మట్టి అంతా లాక్కొని పోయినట్టు, అటుపడ్డప్పుడు ఇటంతా లాక్కపోయినట్టు నీ హృదయాంతరంగాలలో నీ కవిలలో ఉన్న వాక్యాన్ని వాడు పోత లాక్కోబోతాడు. చూసారా? ఎందుకంటే నీవు ఇసుక మీద కట్టావు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఒకరోజు తన ప్రియులను ఆయన తీసుకొని పోయినప్పుడు మరి మనం ఎత్తబడాలి కదా, వాక్యము నీలో ఉండాలి కదా, ఆ వాక్యము నీవు గమనించాలి కదా. కళ్ళు మూసుకున్నా కూడా ఆ పిల్లగాడు ఉన్నాడే, ఆ పిల్లగాడు రేపు ఎగ్జామ్ అంటే వాడు నిద్రపోతాడా? రే నిద్రపో అంటే, ఉండవమ్మా నాకు రేపు ఎగ్జామ్ ఉంది. ఈ చదివిన ఏడాది చదివిన అంతా కూడా మెమరైజ్ చేసుకుంటాడు. కొంతమంది అయితే ఇప్పుడు డాక్టర్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, పెద్ద చదువులు చదివేవాళ్ళు, లాయర్లు ఒక కేసు పట్టుకొని ఈ రోజు వాదించారు అన్నగారు, రేపు ఆ కేసు ఏదో గుర్తులాట్లేదు జడ్జి గారు అంటే జడ్జి గారు ఒప్పుకుంటారా? దాన్ని అదేదో సెక్షన్ అంటే ఒప్పుకుంటారా? కనుక వారు నిరంతరము నెమర వేస్తుంటారు.
ఈ వాక్యము రెండంచుల ఖడ్గము నీ నరముల మూలుగలలోనికి వెళ్ళాలి, ప్రాణాత్మ దేహములలోనికి వెళ్ళాలి. అప్పుడు వ్యర్థమనబడేది తెగి అవతల పడిపోతుంది. అలా లేకుండా కాసేపు దేవుడు, కాసేపు లోకము, కాసేపు దేవుడు, కాసేపు లోకానుసారమైన ఇచ్చలు, కోరికలు, వేదనలు, దుఃఖాలు, వీటి మీద మనసుంచినంత కాలము నీ కవిలలో, హృదయములో చికాకే ఉంటది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నా ఖడ్గమును ఏం చేశాను వరలో మీకోసం. చూసానా? మరలా ఇప్పుడు పెట్టను, వరలో పెట్టకుండా దూశాను. ఆ ఖడ్గాన్ని మొదట కలువరి శిలువ మీద అపవాదిని చితకగొట్టాను. అపవాదిని అన్నప్పుడు అపవాదినే కాదు, అపవాది క్రియలను కూడా, తంత్రం లయం చేయటం, అపవాది తంత్రములు, అపవాది ఆలోచనలు అంటున్నాడు. అపవాది ఆలోచనలు, తంత్రాలు 3 భాగాలు అన్నాడు. మీ అందరికి తెలిసింది. అందరు చెప్పండి. శరీరాశ, నేత్రాశ, ఈ 3 తండ్రి వలన కలిగినవి కావు, అవి దుష్టుని సంబంధం. అవి నీలో ఎట్లుంటాయి అబ్బా? ఉండటానికి వీల్లేదు కదా. అంటే ఆయన నీకు ఖడ్గం ఇచ్చాడు, ఖడ్గం అనబడిన దేవుని వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యమును నీ హృదయాంతరంగాలలో పెట్టుకోగలిగితే యేసయ్య నీలో ఉన్నట్లే, యేసయ్య నీలో ఉంటే ఆయన రక్తము నీలో పారినట్లే, ఆయన రక్తము నీలో ఉంటే నీవు క్రీస్తునందు సంపూర్ణత పొందుతున్న వ్యక్తివే. మరి ఎక్కడ వస్తుంది తేడా? వాడు తోక జాడిస్తూనే ఉంటాడు, కానీ ఆలోచన తలంపులలో మాత్రము ఉండటానికి లేదు. ఈ రోజున దైవజనమ్మా ఎలా ఉన్నామో చూడండి. నా ఖడ్గమును ఆ రోజు దూశాను, సాతానును పడద్రోశాను. అనేకమైనటువంటి క్రతువులలో నేను నా బలమును, శక్తిని, గొప్ప కృపను నీ మీద కుమ్మరించాను. అపవాది తలను, దాని తలలో ఒక తల అనబడిన ఈ సామ్రాజ్యమును, ఆ వెనక ఉన్న అపవాదిని తలకాయ చితగొట్టాను. మరి చితగొట్టినోడు మళ్ళీ లేస్తాడా? మా దగ్గర లేవలేదండి అంటే, మా తలకాయలో వాడి తలకాయ లేదండి, మా ఆలోచనలో వాడి ఆలోచన రావట్లేదు అన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటో నేను హల్లెలూయా చెబుతే మిగతా వాళ్ళు చెబుతేనేమో సంతోషం పట్టుకోలేక హల్లెలూయా అంటున్నారు. నేను చెబితే మాత్రం ఒక్కరు చెప్పట్లేదు. ఏందో ఆలోచన జరిగిన దాన్ని గురించి కాదు. సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, అక్కడ సమయం ఉంది. ఇప్పుడైనా అయ్యా సంపూర్ణంగా ఆయన మీద పడి ఒక్క పవిత్రమైన తలంపు రావడానికి ఒప్పుకో. నా జీవితంలోనే నేను ఉద్యోగం చేస్తున్నానే, మాట లోనివ్వలేను అనలేను, కాబట్టి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాక ఇక నా స్టాఫ్ని, ఆఫీసర్స్ని, మేనేజర్స్ నా కింద వాళ్ళని పిలిచి ఏదో ఒక వంక చెప్పండి, నేను అబద్ధం ఆడలేకపోతున్నాను, మీరు చెప్పండి అని వాళ్ళ మీద చూసేవాడిని. కానీ బైబిల్ అంటుంది, అబద్ధము ఆడువారును, అబద్ధమును ప్రేమించువారును. ప్రభు ఆత్మ ద్వారా ఒక్కరోజు బయలుపరిచాక కుమిలిపోయాను. ఏం బతుకున్నావు బతుకు, స్వార్థ ప్రకటిస్తున్నానే, ఛీ నాకు ఈ బతుకొద్దు. నువ్వు 7 రోజులు ఉపవాసం ఉండి అడిగినప్పుడు ఆయన కాంతిలో ఇక వచ్చి నీకు ఈ లోకము, లోక సంబంధమైన వద్దు, అవి ఉన్నంత కాలము చిక్కులు పడతా ఉంటాం. ఇప్పుడు ఎంత ఆనందం, కొన్నేళ్ళు సంవత్సరాల సర్వీస్ ఉంది, ఈశ్వరవతను పడేశాను.
నా రక్త సంబంధికులు ఆ రోజు రిజిగ్నేషన్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమి నమ్మకపోగా నువ్వెప్పుడు రా, నేను ముందిస్తా అనుకుంటూ ఉన్న సందర్భాలే. ఆయన సంకల్పాన్ని నీవు గుర్తించాలి. ఆయన సంకల్పాన్ని నీవు గుర్తించాలి. ఆయన నీ ప్రాణమును నెమ్మది కలగచేయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్షణము నుంచైనా ఆ ఖడ్గమును మనలో దాచుకుందుము గాక. ఆమేన్. ఈ నా వరలో ఈ నా వరలో భద్రముగా ఉండును గాక. ఆమేన్. ఈ వర హృదయానికి, ఆలోచనలు కలిగిన ఈ తలంపులకు అక్కడ నిలయం వర అంటే. నీ ఖడ్గము నీ వరలో పెట్టు. చెబుతానండి మాట. అది చూడండి, మరి ఇన్నేళ్లుగా ఎన్ని కత్తులు శత్రువు మీద నువ్వు తయారు చేసిండలా. ప్రతిరోజు వాక్యం అనే ఖడ్గము వారు మీకు అందిస్తూనే ఉన్నారు. మీరేమో దాన్ని దాచిపెట్టి పొయ్యిలో పెట్టి ఎండగడుతున్నారా? ఎండగడితే వాక్యమును ఖడ్గమును ఆయనట దూసాడట. ఒక రాజ్యమును చితకగొట్టాడట. ఆ రాజ్యము రోమా సామ్రాజ్యమట. శత్రువు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. సిలువ వేశారట. వేసిన తరువాత ఆయన పునరుద్ధానుడగుట ద్వారా ఆ శత్రువును బాహాటముగా వెలికి తెచ్చి వేడుకకు అప్పగించాను అని కొలస్సీ 2 చూడండి ఒక్కసారి. కొలస్సీ 2:15 వచనం అనుకుంటా, లేక 1వ వచనం నుంచో. అపరాధము వలనను ఆ శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఖడ్గం తీసుకొని మేకులతోటి కొట్టి పారేశాడట. ఎందుకంటే ఆ ఖడ్గము బహుబలమైంది. మన పత్రాలను మేకులకు కొట్టినవాడు తిరిగి నీళ్ళు కలుషితము రాకూడదు. ఒకవేళ ఉంటే అయ్యా నన్ను మన్నించు. ఒకవేళ తెలియక యోబు యాగము చేసినట్లు ప్రతిదినము అనుదిన బలిలోనికి నీ కుటుంబాన్ని తీసుకొని రా. అయ్యా నేను తెలియక చేశాను, తప్పు చేశాను, నన్ను మన్నించయ్యా, నా దోషం మన్నించయ్యా, నా అపవిత్రత మన్నించయ్యా, నా బిడ్డలను మన్నించయ్యా అని నీ ప్రార్థన నీ బిడ్డలను మేలుకొల్పుతుంది. అప్పుడు వారు ప్రార్థన వారిని కాపాడును గాక. ప్రార్థన నీ బిడ్డలను మేలుకొల్పుద్ది, కానీ వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళడం సాధ్యం కాదు. ఎవరైనా అలా అనుకుంటే నేను గొప్ప దైవజనుడిని గనక లేక మంచి సేవకుణ్ణి గనక అని నేను అనుకొని నా బిడ్డలు పరలోకానికి తీసుకెళ్తాను అనుకుంటే అది భ్రమే. రాకడొచ్చినప్పుడు పైనుంచి దూకి కాళ్ళు ఇరగొట్టుకోవటం తప్ప ఎత్తబడరు. ఎవడు క్రీస్తులో ఉన్నాడు వాడికి. కాబట్టి మాటలు కూడా లోక సంబంధమైనవి కలహాలకు, వేదనకు కారణం, ఆలోచనలు కారణం. ఎందుకంటే వీటన్నీ తొలగిపోవాలి. ఆ ఖడ్గమనబడిన వాక్యము, ఆ వాక్యమనబడిన క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క రక్తము నీ నరనరాలలో నింపబడి ఆత్మ సంబంధమైన కాపుదలను అనుభవించాలని ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఆవు దెబ్బ తగిలింది ఎప్పుడంటే కలువరి సిలువ మీద. సిలువ మీద చావు దెబ్బ తగిలింది, కానీ చచ్చిపోలా. అక్కడ ఏమంటున్నాడే దెబ్బ తగిలింది. అప్పుడప్పుడు ఆ రోజు ఆదామును కూడా సావు దెబ్బ కొట్టింది, చనిపోలా, మూలుగుతున్నాడు. మీలో ఎప్పుడైనా ఎవరైనా పామును కొట్టడం చూసారా?
ఆ కొట్టినప్పుడు అది ఇక చచ్చే రకంగా కొట్టేవాళ్ళు కొందరైతే అప్పటికి ఇంకా సావదు, అట్టట్ట మెసులుతూనే ఉంటది, కొత్త ప్రాణము అంటారు. ఆదామును కూడా అట్టే కొట్టాడు. 1000 ఏండ్లకు, అంటే 930 ఏళ్లకు ప్రాణం వదిలాడు. అప్పటి వరకు పాపం చేసిన నాటి నుంచి ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత వేదన, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలతో సహవాసి. ఈ పాపం అనే ముళ్ళు గుచ్చుతూనే ఉన్నాయి. అడుగడుగు నా ముళ్ళ తిప్పల మధ్యలో తిరుగుతూ ఉంటే, సంచరిస్తూ ఉంటే అల్లాడిపోయి ఎంత బాధపడి ఉంటాడు. సుందరమైన ఉద్యానవనాల మధ్యలో నీవుండాలి. ఈ రోజున క్రీస్తుని కలిగిన నీవు నేను మన హృదయాంతరంగాలలో ముళ్ళు ఉంటే ఎంత బాధ. ఆ ముళ్ళకు రకరకాల పేర్లు. చాలా మంది తెలియక రోగాలతో పోలుస్తారు. ముళ్ళు అంటే 1 కొరింథీ 15 అంటున్నాడు, 50 తర్వాత అనే మాట ఏంటో తెలుసా? మరణపు ముళ్ళు. ఓ, ఏంటిది? మరణపు ముళ్ళు పాపము. పాపము, పాపము. పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అద్భుతం. ఈ యొక్క పాపమనబడే ముళ్ళు అది అనేక రకాల శాఖలది, అనేక శాఖలు. అది మూలం ఒకటి అంటానికి లేదది. చూపు ద్వారా, వినికిడి ద్వారా, నడక ద్వారా, ఆలోచనల ద్వారా లోక సంబంధమైనది ఈ రోజు నీ తలంపుకొచ్చింది అంటే అది పాపముగా మారడం ఇట్టే పడిపోయింది. ఆలోచనలలో కూడా రాకూడదు. ఒకవేళ అయ్యా నన్ను మన్నించు అయ్యా, అమ్మ మాట్లాడచ్చా? అన్నంతే. అమ్మా ఇంతవరకు కొద్దిగా ఏదో మాట్లాడుతున్నట్టు ప్రవచనమో, దర్శనమో, లేకపోతే లోకసమో, అందుకే మాట్లాడమంటే మాట్లాడు. దైవజనమా, ఈ రోజున ఆ ఖడ్గము నీలో ఉండాలి. ఆ ఖడ్గం అనబడిన వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యమైన క్రీస్తు రక్తము నీలో ప్రవహించాలి అంటే నీవు ఆ వాక్యమును, దేవుడు ఇచ్చిన ఈ మాటలు నీ తలంపులలో నిత్యము నెమరవే. అప్పుడు ప్రతిరోజు ఆ వంకర సర్పము తొక్కబడుతూనే ఉంటది నీ చేత. ఆ సర్పానికి పెట్టిన పేరేందది? ఒకటేమో మకరము, రెండోది వంకరము. వంకర సర్పం. ఆ, వంకర సర్పము సర్పమైన మకరము. నిట్టారుగుంటదా? సర్పం నిట్టారుగుంటదా? వంకరగా ఉంటుంది. వంకరగుంటది. మెలికలుగా ఉంటుంది. మెలికలు. ఇప్పుడు నీ ఆలోచనలు ఎట్లున్నాయి? వంకరగా ఉన్నాయా? అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు, రేయ్ స్ట్రైట్ గా చెప్పురా, ఏంది వంకరగా మాట్లాడతావు అంటారా లేదా? పిల్లలు చెబుతున్నప్పుడు. ఇంకా పెద్దలు వచ్చి చెప్పేటప్పుడు వాళ్ళ ముందు అనలేరు, కానీ పక్కకు పోయి ఏంది వంకర మాటలు, ఏదన్నుంటే మీరు ఎప్పుడు అనుభవించలేదా? లైట్ గా మాట్లాడమంటారు. ఎలా చిన్నగా మాట్లాడాలి. దానికి కొద్దిగా మొహమాట పడుతున్నారు. అంటే ఏంటి అర్థం? నిదానించి స్వచ్ఛమైన మాట, దైవానుసారమైన మాట. నీ నోట పలుకునది హృదయము నుండి వచ్చేది. ఇది దైవ చిత్తానుసారం, వాక్యానుసారము, హృదయానుసారము, పరలోక సంబంధమైన పలుకు కాకపోతే నీ మీద ఎవడు బాకేడి? వంకర సర్పం. అపవాది ఆ రోజు ఏమన్నాడు తెలుసా? నీవు బ్రతుకు దినాలన్నీ కూడా దేంతో పాకుతావు అన్నాడు సర్పంతో. 10 3లో
మన్ను పొట్టతో ప్రాగుతావని చెప్తా. అది నీవు బ్రతుకు దినాలు అంటే ఎవరు బ్రతికే తినాలి? పాము బ్రతుకు దినములన్నీ అవునా? ఇంకొక అర్థం చెప్పండి. సర్పము. నీవు అనేది అక్కడ ఆగి నీవు బ్రతుకు బ్రతుకు దినములన్నీ దినములన్నీ అంటే అన్నది నువ్వు నేనే. ఎక్క ప్రియ దైవజనమా, మనము బ్రతుకు దినాలన్నీ వాడు పోకుతాడు అని అర్థం లేదా? అర్థమైందా? ఓ మనుష్యుడా, మన మీద పాకుతాడని. మనుష్యుడా, అక్కడ సర్పంతో అంటున్నాడు, నువ్వు ఉండావే, నువ్వు బ్రతుకు దినములు అంటే ఈ మనుష్యుడు తన జీవితంలో ఊపిరున్నంత వరకు కూడా ఈ మట్టి మీద పాకుతూ ఉంటావు. ఈ మట్టి ఎవడో కాదు, ఆదాము హవ్వ. మనమే. ఆదాము హవ్వ సంతానమైన నువ్వు నేను, మనము బ్రతుకు దినాలన్నీ కూడా వాడు పొట్ట మీద పాకటానికి చూస్తూనే ఉంటాడు. ఈ రోజున ఎంతమంది పొట్ల మీద పాకుతున్నాడు తెలుసా? అందరి పొట్ల మీద పాకు. పొట్ట మీద ఎందుకు పాకుతున్నాడు? పొట్టతోనే ఎందుకు పాకుతున్నాడు? పొట్టనే ఎందుకు చూపించాడు? ఈ కడుపు కక్కుర్తి కోసం చేసే పాటలు ఉంటాయే, లోకమంతా తొట్టిదే, అన్ని ఏడు జారుతాయి. అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, లంచాలు. ఒకటి కాదు, ఈ కడుపు క్లీన్ అవ్వాలా, కానీ క్లీన్ అవ్వవు కొంతమందికి. అవక అవి పేరుకొని ఆ పైన గోడ కడతారు. కిందంతా నీళ్లు పెట్టి సౌడు నేల పెట్టి పైన గోడ నిలుచుద్దా? నిలవదండి. స్ట్రాంగ్ బిల్ట్ కలిగి ఉండాలి. అంటే ఆ మురికంతా, ఆ పాపము పోకుండా నువ్వెంత ప్రార్థన చేసినా అది ఉపయోగము కాదు. వాటిని పారదొరాలి. ఆ మురికి, ఆ మన్ను, ఆ ఇసుక వంటి బ్రతుకు నీలో ఉండటానికి వీల్లేదు. పార వంటి ఆ ఖడ్గముతోటి, దేవుని వాక్యమును ఖడ్గము చేత వాటన్నిటిని తొలగించి పారేయాలి. ఆ రోజు కూడా అదే జరిగింది. పాపం ఓ రోజు ఓ యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నిత్య జీవమునకు నేను వెళ్ళాలి. ఆ పిల్లాడి నిజంగా ఆశ్చర్య యవనస్తుడు. ధర్మశాస్త్రములో అన్ని పాటిస్తున్నాడట. ఏసయ్యా ఏసయ్య అంటున్నాడు, అన్ని ఇంకా ఆజ్ఞలు ఒకటి పాటిస్తున్నాడంటే యేసు అతనిని ప్రేమించి అని రాశాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అక్కడ ఉన్నోళ్ళు వెంట పడుతున్నారు, కానీ ప్రత్యేకమైన ప్రేమ అతని మీద చూపి, నిజమే యవనస్తుడికి అన్నీ ఉన్నాయి కనుక అందరిలాగా దాచుకునేవాడు కాకుండా కొంతమంది దశంభాగాలు మానేస్తారు. దశంభాగాలకి రకరకాల అర్థాలు, అన్ని విపులంగా మీ ముందు ఉంచుతాను పరిశుద్ధాత్మ వెలుగులో. ఇంకొంతమంది ఇంటికి వచ్చినోడికి మాత్రం పెడతాం, బయటోడికి పెట్టాం. ఏం మూట కడతావు? ఎక్కడేసుకుంటావు? మొత్తం ఈడ్చివేయబడదు. పరిశుద్ధాత్మ వెలుగులో నిగూఢ మర్మాలు తెలియపరచబడతాయి. నీవు వాటిని గుర్తించాలి. ఇంకొంతమంది అక్రమ సంపాదన తీసుకొచ్చి పేదలకు మోస్తుంటారు, దాని వడ్డీ. లోకస్తులు ఎట్టుండమంటే అట్టుంటున్నారు, అని మనలో అట్టి వారు లేనందుకై, అందుకని అనేక తెప్పలు 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 పడుతూ లేస్తూ ఈ రోజున క్రైస్తవులకు కూడా ఇలాంటి పాకేసి, ఈ పొట్టలోనికి 4 మెతుకులు చాలదా? ఈ రోజుండి రేపు పోయే ప్రాణానికి హాయిగా జీవించడానికి నిర్మలమైన కాంతితో, ఆ కాంతి వెలుగులో అనుభవాలు పొందుకుంటూ చల్లగా అంత పనిచేసి బతకడానికి ఎన్ని అవసరం? ప్రియ దైవజనమా, ఇవన్నీ కడుపులోనికి పాకిన నాడు ఆ కడుపు మీద వాడు పాకుతున్నాడు.
వాడు పాకిన దాన్ని, కడుపులో ఉన్న చెదలుని నువ్వు మందు వేసి వాటి మూలాలు తొలగించాల్సిందే. గిలాదులో గుగ్గిలము లేదా, ఏ వైద్యుడు లేడా, ఆ మందు స్వస్థతావరం, కృపావరం, దేవుని ఆత్మ సన్నిధి కాంతి వరముగా నీలోనికి రావాలి. అలా లేకుండా అపవిత్రత ఉంటే ఉన్నంత కాలము వేదనే కదా, నెమ్మది రాదు, సమాధానము రాదు. ఏడబోతే ఇంకొక చోట, ఆడబోతే ఇంకొక చోట నలగగొట్టబడుతూ ఉంటాం. మనకది ఉండడానికి వీల్లేదు. అందుకని అంటున్నాడు, కైసరవి కైసరకు, దేవునివి. దేవునికి ఆ వాక్యము నీలో ఉండాలి అంటే దేవునివి దేవునికి ఇవ్వాలి. దేవునివి దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు దేవునివి ఏమై ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవునికి ఇచ్చేవి చాలా ఉన్నాయి. ఒకటే కాదు, ఈ డబ్బే కాదు. పొరపాటున నేను దశంభాగం ఇస్తున్నాను కాబట్టి నాకు సరిపోయింది అంటే దేవుడు, నేను నా ఎంత వెర్రివాడు ఇంకొకడు లేడు. ఒకవేళ దేవునికి ఇచ్చేది దేవునికి ఇస్తున్నాను గనుక నేను నీతిమంతుణ్ణి, నో. ఆ రోజు అంటున్నాడు, ఇవన్నిటిని విడిచి నన్ను వెంబడించండి. యవనస్తుడితో ఏమన్నాడు? ఇవి అన్ని అమ్మి విడిచి ఎదలకిచ్చి ఎదలకిచ్చి ఉన్నది అప్పుడు నన్ను గనుక వెంబడి నువ్వు, నీకు అప్పుడు లేకపోతే పరలోకమందు నీకు ఉంటాను. యేసయ్య ప్రేమించాడు. కానీ యవనుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనక సణుగు. రోజున ఎన్ని కుటుంబాలు సణుగుచ్చు, వ్యసనపడుతూ వెళ్ళిపోయి యేసయ్య మీద వ్యసన పడుతున్నాడు. ఆయనను ప్రేమించాడట ఈ యవనస్తుని. ఎందుకంటే ఒకటి కొదువై ఉన్నది. ఈ ఖడ్గము నీలోనికి రావాలి అంటే, ఆ ఖడ్గము నీలో ఉన్న వాటిని తొలగించాలి అంటే నాకిష్టమైన రీతిలోనే జీవించాలి. ఒకటి కొదువై ఉంది. ఈ రోజున ఆ యవనస్తుడు డబ్బు గల్లవాడు గనుక డబ్బు కొదువైంది. మరి నీకు ఇంకేది కొదువైందో చూసుకున్నావా? ఒకటి కాదు, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని ఆ ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. నీవు వేకువన మొదలు రాత్రి నిద్రించే వరకు నీలో కొదువైన దానిని నీవు గుర్తించాలి. ఆయన అంటున్నాడు, నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను విడిచిపోదు, అన్ని లెక్క పెడతాను. వ్యాపారస్తుడు సాయంత్రానికి అన్ని లెక్క చూసుకుంటాడా లేదా? చూసుకుంటాడు. అడబడిపోనీలే అని పనిస్తాడా? కాదు. డబ్బు ఒకటే లెక్క చూడ్డో, తెచ్చుకున్న సామాన్ ఎంత ఉంది, ఇంట్లో ఉన్న ఉప్పు పప్పు, ఆ షాపులో ఉన్నవి అన్నీ ఎంత ఉన్నాయి, పోయినాయా ఉన్నాయా, ప్రతిదీ లెక్క చూసుకుంటాడు. రేపు యేసయ్య కూడా నీలో ఉన్న ప్రతి అంశాలను గీతకీస్తూ వాటన్నిటిని లెక్క చూస్తాడు. నీవు లెక్కకు తక్కువ అవ్వకూడదు. ఆ రోజు రాజు దానియేలు ముందు కనపడుతున్నాడు. తక్కువ లెక్క తక్కువైతే తీసివేస్తాడు. మొదట చూస్తాడు, తీసి. కనుక నీవు నేనట ఆ ఖడ్గము దుయ్యబడి 2000 సంవత్సరాల నాడు కలువరి శిలువ యాగము ద్వారా, ఆ శిలువ రక్తము ద్వారా, ఆ రక్తమును మనలోనికి పంపడము ద్వారా శిలువ విజయాన్ని మనకు చేకూర్చాడు. నీవు చేయాల్సిందేంటో తెలుసా? ఆ శిలువ ఆనందం, ఆ శిలువ మకరందం, ఆ శిలువ సంబరము నీలో జరిగించాలి పండగగా. శిలువ ఒకవైపు శ్రమ, ఒకవైపు బాధలు. చాలా మంది ఇక్కడ శిలువ గుర్తు పెట్టుకున్న వాళ్ళని అంటుంటారు, అబ్బో శిలువ వేసుకుంటే నీకు కష్టాలు. శిలువ కష్టమా? ఆ పడాల్సిన కష్టం అంతా శిలువ మీద ఆయన పట్టాడు. ఇప్పుడు నీకు శిలువ విజయమునిచ్చాడు.
ఇందాక కొలస్సీ 2:15 బాహాటముగా నీ మీద అధికారములు కలిగిన సాతాను వాని దూతలను బాహాటముగా పట్టి తెచ్చి వాటిని వాటిని మేకులతో వేడుకగా అప్పగించాడు. ఇప్పుడు నీకు విజయం పొందుతున్నావా? ఆశీర్వాదాన్ని ప్రతి దినము దీవెనగా అనుభవిస్తున్నావా? నీ హృదయము సంతోషముతో నిత్యము ఆయనతో ఊగుతూ పరవశిస్తుందా? ఇంకాసేపటికి పేపర్ రాగానే లోక వార్తలన్నీ చదివి అక్కడ ప్రారంభమై ఇక మొదలైద్దా? నేను కూడా చదువుతా, కానీ అంతర్జాతీయ వార్తలు కలిగిందో చూడండి. ఏమన్నా ఉందా ఇజ్రాయెల్ గురించి? 2 ముక్కలు హెడ్డింగ్ అయిపోయాయి. ఉంటే ఎందుకంటే మనము చరిత్ర గమనించాలి. అట్లా కాకుండా కొంతమంది ఏమో సెల్ ఫోన్ పట్టుకుంటారు. చెప్పురా. ఇంకొంతమంది ఈ మధ్యకాలంలో బాగున్నావా అంటానికి కూడా బాగున్నావా అని సెల్ ఫోన్లు కొడతారు. ఏం ఫోన్ చేసి తిన్నావా, తాగావా, ఇప్పుడు ఏం చేస్తున్నావు, పళ్ళు దూవుతున్నావా అనగానే అవతల అమ్మాయి ఏదేదో ఇలా సమయము పొద్దు పుడుస్తున్నావా? ఏ విషయములో నీవు కొదవగా ఉన్నావో ఆ విషయము నిన్ను గెలిచిందనే సంగతి గుర్తు. మొదట వాడు స్వీకరిస్తాడు, లోపలికి తాగుపోతాడు. ఆ తర్వాత ఆ తాగుడు వీడిని ఊపుతుంటది. ఇప్పుడు ఎవరెవరిని గెలిచారు? ఆ ద్రాక్ష రసమే వీడిని గెలిచింది. అది చెప్పినట్టు పోతుంటాడు. అరే గుంట్లో పడంటే గుంట్లో పడుతుంటాడు. ఈ రోజున యేసు రక్తము నీలో ఉంటే ఆ వంకరమైన ఆ యొక్క భయంకరమైన మకరము వంటి ఆ మొసలి వంటి జీవితము, నిన్ను కనిపెట్టుకున్న ఆ పాప జీవితము, ఆ అపవిత్ర జీవితము, ఆ దోష కల్మిషమైన బ్రతుకు నీ నుండి పోయి నీవు తిన్నని చక్కని మార్గములో ఫలించదువుగాక. ఆమేన్. అట్టి కృప ఆమేన్. మనకిచ్చునుగాక ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. శిలువ మీద వాటిని జయించిన వాడు నీలోను దినదినము జయింప చేస్తున్నవాడు. ప్రతి దినము గెలుచుదుముగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నారు. చివరికి ఒక మాట, మన మధ్యలో కొంతమంది ఉన్నారు. ఆ రోజు బాగా ప్రార్థన చేసి గెలుస్తారు. ఆ రోజు గెలిచావు, కానీ రేపటికి ఎంత ఉంటుందా? సద్దన్నం అవ్వదా? అయిద్దా లేదా? ఈ రోజు అన్నం అయితే సద్దన్నం ఏం ప్రార్థన చేయరు. ఇక చాలే, నాకు ఈ ప్రార్థన సరిపోయింది. ఇక అప్పుడు ఆలోచన చేస్తారు, ఈ రోజు గంట చేశాను కదా, 2 గంటలు చేశాను కదా, ఏంది ఈ రోజు ఇట్టుంది, యాని ఈ రోజు గెలవాలి కదా. వేకువని ఆయన ఖడ్గము మనలోనికి దూర్చబడును గాక. ఆ వాక్యం అనబడు ఖడ్గములు పరవశించుదము గాక. ఆమేన్. సాతాను క్రియలు అది ప్రధానం. వాడు బట్టకల్లా, వాడి క్రియలు నీలో ఉంటే పట్టినట్టే. ప్రియ దైవ జనమ, మనము ఆత్మ గనుక ఆయన ఆనందించుదాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఉన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ వాక్యమే ఖడ్గమై, ఆ ఖడ్గమే లోకమునకు తీర్పు తీర్చి కలువరి యుగము ద్వారా అపవాది శిరస్సును ఖండించినట్టు చెప్తూ ఉన్నావు. చితక కొట్టి పారేసి, చితక కొట్టబడిన తరువాత మాకు విజయాన్ని ఇచ్చానంటున్నావు. ఆ విజయము మాలో ఉండాలంటున్నావు. ప్రతి దినము వాడు ఇంకా తోకానబడిన ఆ స్థితిని కదిలిస్తూనే ఉన్నాడు. అయ్యా, కదలాడుతూనే ఉన్నది. మా కుటుంబాలలో అట్టిది పారద్రోలు ఏ రూపములో కదలాడుతున్నాడో. విషసర్పం ఇంట్లో కదిలాడితే ఇంత వణుకే కదా. ఈ రోజున మేము ఏ వంకర ఆలోచనలు, తలంపులు, నడత ఏవి పోకుతున్నాయో మేమెరగం. మాకు గ్రహింపునిచ్చి వాటిని దినదినము అణిచివేసి చితక కొట్టి విజయము వైపు నీ రాకడలోనికి పరవశముతో చేర్చబడు కృపణిస్తున్నావని నమ్ముతూ కృతజ్ఞతలు మాకు క్రీస్తు యేసు నామమునందు అతి వినయముగా సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. లోకమందు ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృప కనికర సమాధానం మనందరి మీదను మన కుటుంబములకు ఇజ్రాయేలు యెరూషలేము జనాంగమునకు పట్టణం లోకమందున్న ఆయన ప్రజానికి నీ రాకడ పర్యంతమును కాచి కాపాడి సంరక్షించి రాకడకు భద్రము చేయునుగాక. ఆమేన్.